ప్రస్తుతం రవీంద్రబాద్లో జరుగుతున్న జాతీయ ఓటర్స్ డే సెలబ్రేషన్స్లో రజత్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. థీమ్ అయితే నో ఓటర్ షాల్ బి లెఫ్ట్ బిహైండ్, మెయిన్గా ఎన్రోల్మెంట్ మీద డ్రైవ్ ఉంది. అందుకనే ఈ సమావేశం ప్రతి సంవత్సరం మనము ఈ సమావేశం పెడుతున్నాం, ఈ ఫంక్షన్ పెడుతున్నాం. సో దట్ అవేర్నెస్ అబౌట్ మన ప్రాసెసెస్ గురించి, ప్రజాస్వామ్యం గురించి ఇంకా డీప్గా వెళ్ళాలి, ఇంకా బ్రాడ్గా వెళ్ళాలి, అందరికీ అంటే తెలియచేయాలి. కాబట్టి మేము ఈ సెలబ్రేషన్స్ 25th నాడు పెడుతున్నాం ప్రతి సంవత్సరం 2011 నుండి. ఈరోజు కూడా చాలా సజావుగా, చాలా భవ్యంగా జరిగింది. ఐ థింక్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వచ్చారు. గౌరవనీయులు గవర్నర్ గారు మన రాష్ట్రంలో ఎన్నికలలో చాలా కష్టపడి పని చేసిన వాళ్ళకి అంటే అవార్డ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళకి ఎపిక్ కార్డులు ఇచ్చారు. వారు కూడా సందేశంలో అదే అన్నారు దట్ 90% ఆఫ్ ఫస్ట్ టైం ఓటర్స్ మస్ట్ పార్టిసిపేట్. ఫస్ట్ దే షుడ్ గెట్ ఎన్రోల్డ్, ఆ తర్వాత పార్టిసిపేషన్. ఈ దేశం భవిష్యత్ కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దేర్ పార్టిసిపేషన్, దేర్ దిస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ. ఈవీఎం మీద చూడండి, అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఈవీఎంస్ ఆర్ వ్యాలిడేటెడ్. ఇది ఈ రోజుది కాదు, యాక్చువల్గా ఇవి అన్నీ జరుగుతున్నది. ఎన్నికల ముందు కొన్ని ఇష్యూస్ ఆర్ ఆల్వేస్ లైక్ హైలైటెడ్ అన్నెసరీ డిస్ట్రాక్ట్ అటెన్షన్ చేయడానికి. 82 నుండి మన దేశంలో ఈవీఎంస్ వాడుతున్నాము. కనీసం 30 సారి 40 సారి హయ్యర్ జ్యుడిషియరీ దగ్గర ఛాలెంజెస్ వెళ్ళినాయి. మొన్న కూడా అన్నీ విన్ని అంతా కంప్లీట్గా డిస్కషన్ అయిన తర్వాత సుప్రీంకోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గేవ్ అ జడ్జ్మెంట్ దట్ ఈవీఎంస్ ఆర్ హియర్ టు స్టే. దాని మీద డౌట్ లేదు. తర్వాత గౌరవనీయులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు కూడా మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు, we shall not be intimidated. వారు వాడారు, we shall not be bullied into abandoning something which is good, tried and tested. సో ఈ కాంట్రవర్సీ అయితే అనవసరం అనుకుంటున్నాను. అయితే ఐ థింక్ అండ్ వీ విల్ ఆల్సో బీ ఈవీఎం వీవీప్యాట్లో ఏమేం సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, ఎట్లా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, ట్యాంపరింగ్ ఎందుకు ఇంపాసిబుల్ ఉంది ఇది ప్రూఫ్ చేయడానికి వీ వెల్కమ్ ఎనీబడి టు కమ్, వీ విల్ కన్విన్స్. నిన్న ఒక్కరోజు 12 పిటిషన్ పడ్డాయి హైకోర్టులో తెలంగాణలో ఎలక్షన్స్. ఎలక్షన్ పెటిషన్స్ ఆర్ స్టాచ్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే ఎలక్షన్ పెటిషన్ 45 days లోపల కొన్ని వయలేషన్స్ అయితే ఎలక్షన్ పెటిషన్స్ పెట్టవచ్చు. ఎలక్షన్ పెటిషన్స్లో ముఖ్య రెస్పాండెంట్ అయితే విన్నింగ్ క్యాండిడేట్ ఉంటారు. సో వాట్ ఎవర్ ఆర్ ది ఛాలెంజెస్, ఎలక్షన్ పెటిషన్స్ ఆర్ నాట్ న్యూ, ఇట్ ఈస్ రూటీన్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ డన్. వీ విల్ ఆన్సర్ దట్ ఇన్ ది కోర్ట్. అండి సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీ రజత్ కుమార్ ఎన్నికల్లో చేసినటువంటి పనుల మీద మొత్తం ఒక సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. మీ అసెట్స్ అన్ని కూడా పెరిగాయని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు. No, I have no comments on that. That is completely unwarranted. ఎందుకు అట్లా డెలిబరేట్గా ఒక విషయంలో టార్గెట్ చేస్తారు? That is not for me to comment on. The law will follow its course. నెక్స్ట్ పార్లమెంట్కి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు సార్ ఎలక్షన్స్? వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్కి అంటే ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్రోల్మెంట్ కార్యక్రమం నడుస్తున్నది. ఈ రోజుకి అయితే అబౌట్ 16 lakh పీపుల్, 16 lakh మనకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశాము. ఆల్ ది హౌస్ హోల్డ్స్కి ఒక ఉత్తరం రాసాము. దానికి కూడా ఇంచుమించు అంటే 20,000 30,000 రిప్లైస్ వచ్చినాయి. దాంట్లో పబ్లిక్కి ఏమేమి అంటే ఇబ్బందాలు ఉన్నాయి చూడడానికి కూడా పరిశీలించేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు ఒక 1950 హెల్ప్ లైన్ లాంచ్ చేశాము. ఆ హెల్ప్ లైన్లో కూడా మేము అంటే అందరికీ వాట్ ఎవర్ డిఫికల్టీస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దీనికి ఒక షార్ట్లో ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్, సజెషన్స్ అండ్ కంప్లైంట్ ఈ ఆ పర్పసెస్ కోసం పెట్టాము. ఇక్కడ అయితే అంటే ఇంతకు ముందు కూడా మన రాష్ట్రంలో 1950 ఉండేది, కానీ ఈసారి దానికి టెక్నాలజికలీ చాలా స్ట్రాంగ్గా చేసి పెడుతున్నాము. సో దీంట్లో మీకు 30 seconds వరకు రెస్పాన్స్ రాకపోతే ఒక కాల్ బ్యాక్ ఫెసిలిటీ వచ్చేస్తుంది. మీ నెంబర్ నోట్ చేస్తారు. తర్వాత మీరు ఎక్కడ నుండి అంటే ఫోన్ చేస్తే మీ జిల్లా హెల్ప్ సెంటర్కి ఇమీడియట్గా ఆ కాల్ వెళ్ళిపోతుంది, అక్కడ నుండి ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా మీ ఇచ్చిన కంప్లైంట్స్కి, సజెషన్స్కి, ఫీడ్బ్యాక్కి అన్నీ వీ విల్ బీ ట్రాన్స్క్రైబింగ్ ఇట్ అండ్ రిజిస్టరింగ్ ఇట్ ఇన్ ది నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా, సో దట్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఇవాళ అయితే సాఫ్ట్ లాంచ్ చేస్తున్నాము. ఒక వారం రోజు చూసుకొని ఫస్ట్ నుండి
ఫుల్ ఫ్లెజెడ్గా లాంచ్ చేస్తాము స్టేట్లో. బికాస్ వర్కింగ్లో లేకపోతే రెస్పాన్స్ టైంలో సెట్టింగ్ అప్లో సాంకేతికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వీ విల్ బీ ఏబుల్ టు రెక్టిఫై ఇట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 days అనుకుంటాను. సార్ మాజీ సిఇసి రావత్ కూడా హైదరాబాద్లో ఓటు ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు No, this report has been నిన్న సాయంత్రం ఇది రిలీజ్ అయింది. నిన్న సాయంత్రం అయితే చెప్పారు నా ఓటు తర్వాత గౌరవనీయులు మాజీ సిసి గారి ఓటు కూడా ఎక్కడైనా రిజిస్టర్ అయింది. దానికి ఫుల్ ఫ్లెజెడ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. డిఓ హైదరాబాద్కి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. అవసరమైతే దీని మీద మేము అంటే పోలీస్ కేసు అవసరమైతే కాదు, యాక్చువల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా దీని మీద చేస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలకి అంటే 20 నాడు మేము రూల్స్ ఫైనల్గా పబ్లిష్ చేస్తాము. తర్వాత వీ హ్యావ్ మన రాష్ట్రంలో కొన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, బోర్డ్ ఎగ్జామినేషన్ పీడిఏ కూడా ఉంది. సో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అవి అన్నీ షెడ్యూల్ ఎలా ఉంది ఎన్నికల సంఘంకి మేము పంపించాము. ఇప్పుడు వరకు ఫైనల్ షెడ్యూల్ అక్కడి నుండి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి రాలేదు. వీ హ్యావ్ అపాయింటెడ్ ది ఏఆర్ఓస్, ఆర్ఓస్, అవి అన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. అవి అన్ని జనరల్గా ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. దానికి డిసిషన్ అయితే ఈసీఐ ఇస్తారు. ఆల్రెడీ ఈసీఐ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇస్ ఆన్ రికార్డ్ దట్ దానికి అంటే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివర్టింగ్ బ్యాక్. చూడండి, ఇది అంటే ఈరోజు జరిగేది కాదు. యాక్చువల్గా ఈవీఎంస్ వీవీప్యాట్ ద్వారా ఎలక్షన్స్ చేయాలి. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మనము యాక్ట్లో బిల్ పాస్ చేసి లెజిస్లేచర్లో పార్లమెంట్లో ఫుల్ ఫ్లెజెడ్గా డిబేట్ అయింది. అన్ని పార్టీ వాళ్ళు అక్కడ ఉంటారు. మొత్తం డీటెయిల్గా డిబేట్ అయిన తర్వాత ఒక లెజిస్లేషన్, ఇప్పుడు లెజిస్లేషన్ పాస్ చేయడానికి ఎంత బాధలు ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు. వేరే వేరే లెజిస్లేషన్లో అన్నీ అయిన తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ప్రొవిజన్ ఉన్నప్పుడు సడన్గా సంబడీ ఈజ్ డిమాండింగ్ విదౌట్ ఎనీ బేసిస్. ఒక్కసారి హ్యాకింగ్ జరగలేదు, ఎన్నోసారి కోర్టులో ఛాలెంజెస్ అయినాయి. మరీ అక్కడ కూడా అంటే ద వీవీప్యాట్ సిస్టమ్ వాజ్ వ్యాలిడేటెడ్. మరి ఎందుకు చేంజ్ చేస్తాం? ఇట్ ఈస్ నాట్ ఏ 1 day జాబ్ టు ప్రిపేర్ ఫర్ ఎలక్షన్స్. వీవీప్యాట్స్ ప్రిపేర్ చేయడానికి కనీసం మనకు 3 నెలలు పడుతుంది. 26 వరకు ఈపీ పీరియడ్ ఉంటుంది. 45 days ఎన్నికలు కంప్లీట్ అయిన వరకు. ఇప్పుడు ఈ 26 అయిన తర్వాత ఏమేమి ఈవీఎం వీవీప్యాట్స్ ఈ ఎలక్షన్ పిటిషన్ కోసం సెపరేట్గా పెట్టాలి అది చూస్తాం మేము. మిగతా దానికి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఎఫ్ఎల్సి, ర్యాండమైజేషన్, ట్రైనింగ్, మాక్ పోలింగ్ ప్రొసీజర్ అన్నీ జరుగుతున్నది. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ టు ప్రిపేర్ ఫర్ ఎలక్షన్స్. అంత ఈజీగా ఒకే రోజులో చేంజ్ చేస్తే ఇట్లా జరగదు. ద డిబేట్ కెన్ బి టేకెన్ అప్. పార్టీస్ ఆర్ డిమాండింగ్, దే హ్యావ్ ఫుల్ రైట్ టు డిమాండ్. దే పొలిటికల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు రేస్ చేసుకోవచ్చు. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆన్ రికార్డ్ ఉన్నారు, మేము ఈవీఎం ద్వారా కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సోషల్ మీడియా 48 hours సోషల్ మీడియాను నియంత్రించలేకపోయారు. దాని మీద ఒక ఈసీ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏమన్నా మన సబ్జెక్ట్స్ సోషల్ మీడియా ఒక ఇవాల్వింగ్, ఎమర్జింగ్ అంటే సిస్టమ్ ఉంది. యాజ్ ఫార్ యాజ్ రెగ్యులేటరీ మెకానిజం ఉంది. మేము ఆల్రెడీ ఇంతకుముందు కన్ఫర్మ్ చేశాము దట్ ఈ సోషల్ మీడియా మీద, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీద మేము ఏమేమి రెగ్యులేషన్స్ పెడుతున్నాము, ఎలా రిజల్ట్ అంటే ఎట్లా పబ్లిష్ చేయాలి, పేడ్ న్యూస్ గురించి, మోడల్ కోడ్ గురించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాము. అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఉంది. కానీ సోషల్ మీడియాలో మేము అన్నీ మానిటర్ చేయలేకపోతున్నాం. క్లోజ్డ్ గ్రూప్స్ ఉంటాయి, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఉంటాయి, ఇవి అన్నీ మేము ఇంటర్సెప్ట్ చేయలేము. సో 2 లెవెల్స్లో పని జరుగుతున్నది. ఒకటి ప్రతి స్టేట్లో, ప్రతి మన తర్వాత ఎన్నికల సంఘం కూడా వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ ఓన్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. పోయినసారి కూడా మేము కొంతవరకు మానిటర్ చేసాము, కొన్ని వైలేషన్స్ కోసం నోటీసెస్ అవి అని ఇచ్చాము. పర్ఫెక్ట్గా బహుశా చేయలేకపోయాం, కానీ ఎర్లియర్ కంటే చాలా బెటర్ కంట్రోల్ అయింది నా అభిప్రాయం. తర్వాత వీఆర్ ఆల్సో వర్కింగ్ సోషల్ మీడియాకి మెయిన్ ప్రొవైడర్స్ ఫేస్బుక్ ఉండవచ్చు, ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ ఉండవచ్చు, లేకపోతే గూగుల్ ఉంటుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవి అన్నీ వేరే వేరే హ్యాండిల్స్ ఉన్నాయి. సో వాళ్ళ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్తో, వాళ్ళ కంపెనీస్తో కూడా మేము వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు బి మోర్ ఎథికల్, మోర్ రెస్పాన్సిబుల్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది ఎలక్ట్రల్ ప్రాసెసెస్ ఈజ్ మినిమైజ్డ్ అండ్ ఎలిమినేటెడ్. సార్ అట్లాగే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు 45 daysలో వాళ్ళకి సంబంధించిన ఖర్చులన్నీ చూపెట్టాలి కదా, అది 26 లాస్ట్ డే ఉంది. 1821 క్యాండిడేట్స్ మనకు ఈ పోటీలో వచ్చారు.
దాంట్లో 72 మెంబర్స్ ఇప్పుడు వరకు రిపోర్ట్స్ ఫైల్ చేయలేదు. వాళ్ళకి నోటీసెస్ వెళ్ళినాయి. ఇఫ్ దే సబ్మిట్ విద్ ఇన్ టైమ్ ఇట్ ఈస్ ఆల్ రైట్. లేకపోతే మేము అంటే వాళ్ళు ఫెయిల్ చేశారు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి, వీ విల్ ఇన్ఫార్మ్ ది ఎలక్షన్ కమిషన్.